ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు జనం కోసం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి గల కారణాలు ఏంటి అని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని కారణాలు అయితే వైరల్ అవుతున్నాయి. ఆ కారణాలు ఏంటనేది కూడా ఒకసారి మనం అయితే చూద్దాము. కూటమి చూసుకున్నట్లయితే కనుక తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ ఏదైతే 3 పార్టీ నాయకులు ఉన్నారో వీళ్ళనైతే ప్రజలైతే గట్టిగా నమ్మారు, వీళ్ళనైతే ప్రజలైతే గట్టిగా విశ్వసించారు. ఎందుకంటే 3 పార్టీ నాయకులు కలిసి మనకేమన్నా సాధిస్తారేమో, మనకేమన్నా మంచి జరిగిద్దామని చెప్పేసి కూడా ప్రజలైతే గట్టిగా నమ్మిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. అలాగే రాజధాని కనుక చూసుకుంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత అమరావతి రాజధానికి పలు కార్యక్రమాలు కూడా చంద్రబాబు నాయుడు గారు చేయడం అయితే ప్రారంభించారు. అయితే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధాని కాదని, అది కాదని మరో 2 చోట్ల రాజధానిగా నిర్మించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇటు అమరావతి కాకుండా మరో 2 చోట్ల కూడా రాజధాని లేకపోవడంతో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయింది, ఎన్డీఏ కూటమికి ప్లస్ అయింది. అలాగే చూసుకున్నట్లయితే మద్యపాన నిషేధం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మద్యపాన నిషేధం చేస్తా అని ఒక హామీ అయితే ఇచ్చారు. ఈ హామీలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా మద్యపాన నిషేధం చేస్తామని ముందు రేట్లు పెంచడంతో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయింది. అలాగే చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ప్రతి సభలో కూడా మా పార్టీ అధికారంలోకి వస్తే మద్యం రేట్లు తగ్గిస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో ప్రజలు ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నమ్మారు. అయితే ఇటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయింది, ఇటువైపు చంద్రబాబు నాయుడు గారికి ప్లస్ అయింది. అలాగే చూసుకున్నట్లయితే అధికార వ్యతిరేకత ఏంటంటే తమ నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు ఎవరైతే ఉన్నారో ప్రజలు తమ సమస్యలు తమ నాయకుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడాన్నే అధికార వ్యతిరేకత అంటారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ సంవత్సరాల్లో చూసుకుంటే కనుక తమ నాయకుడి దగ్గరికి వెళ్ళిన పనులు జరగలేదనే కూడా ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది ప్రజల్లోకి అయితే బాగా తీసుకెళ్లారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ భూములు గవర్నమెంట్ చేతుల్లోకి వెళ్ళిపోతాయి, మీ పాస్బుక్ల పైన గవర్నమెంట్ సింబలు, గవర్నమెంట్కి సంబంధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అయితే ఉంది, మీ భూములు సైతం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాండ్ ఓవర్ అవుతాయి అని కూడా ప్రజల్లోకి అయితే తీసుకెళ్ళడం జరిగింది. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా సభల్లో కూడా చెప్పడం అయితే జరిగింది, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని రద్దు చేస్తాము, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ భూములు సైతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతికి చేరుతాయని కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇది ప్రజలైతే బాగా నమ్మారు, పైగా గ్రామస్తులు కూడా దీన్ని అయితే బాగా గట్టిగా నమ్మిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయింది, టీడీపీ పార్టీకి ప్లస్ అయింది. అయితే 2024కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్న ప్లస్ అనే చెప్పేసి కూడా మేనిఫెస్టోని రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా సూపర్ 6 హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే కూడా ఈ రెండు మేనిఫెస్టోల వద్ద ప్రజలైతే వ్యత్యాసం అయితే చూపించారు. అయితే 2024 ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్న ప్లస్ అని చెప్పేసి మేనిఫెస్టో అయితే రిలీజ్ చేసింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా సూపర్ 6 హామీలు అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా విడుదల చేయడం అయితే జరిగింది. అయితే ప్రజలందరూ కూడా ఇటేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో, ఇటేపు ఎన్డీఏ కూటమికి సంబంధించిన మేనిఫెస్టోను కూడా పరిశీలించడం అయితే జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నవరత్న ప్లస్ అనేది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేర్చడం అయితే జరిగింది. అయితే అమ్మఒడి కింద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 17,000 ఇస్తా అంటే తల్లికి వందనం కింద చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తా అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది మైనస్ అయింది, చంద్రబాబు నాయుడు గారికి ఇది ప్లస్ అయింది. అలాగే చూసుకున్నట్లయితే 4,000 పెన్షన్ ఇస్తాను కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3,500 పెన్షన్ ఇస్తా అని చెప్పగా ఇటేపు చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ ఇస్తా అని చెప్పారు. అయితే ఇటేపు వైసీపీ పార్టీకి మైనస్ అయింది, ఇటేపు టీడీపీ పార్టీకి ప్లస్ అయింది. అలాగే చూసుకున్నట్లయితే అమ్మఒడి కింద జగన్మోహన్ రెడ్డి గారు 17,000 ఇస్తానంటే ఇటేపు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం కింద ఇంట్లో ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున ఇస్తా అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది. ఇటేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయింది, ఇటేపు చంద్రబాబు నాయుడు గారికి ప్లస్ అయింది. అలాగే చూసుకున్నట్లయితే కనుక చంద్రబాబు నాయుడు గారు ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, ఉచిత బస్సు ప్రయాణం, ఏటా రైతుకు 20,000, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి కింద 3,000 ఇస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఇది టీడీపీ పార్టీకి ప్లస్ అయినట్టుగా అయితే మనకి ఇక్కడ స్పష్టంగా అయితే అర్థమవుతుంది. వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తా అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. ఇటేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయింది, ఇటేపు చంద్రబాబు నాయుడు గారికి ప్లస్ అయింది. అలాగే చూసుకున్నట్లయితే
ప్రతి ఇంటికి ఉచిత కుళాయి పంపిణీ చేస్తా అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది. ఇటేపు టీడీపీ పార్టీకి ప్లస్ అయింది, ఇటేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయింది. అలాగే చూసుకున్నట్లయితే రిచ్ టు పూర్, పేదవారిని ధనికులను చేస్తాను కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఇటేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయింది. అలాగే కరెంట్ ఛార్జీలు కూడా తగ్గిస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఇటేపు టీడీపీ పార్టీకి ప్లస్ అయింది, ఇటేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయింది. అలాగే చూసుకున్నట్లయితే ప్రతి పేదవాడికి 2 సెంట్లు ఇంటి స్థలం నాణ్యమైన మెటీరియల్తో కట్టిస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఇటేపు టీడీపీ పార్టీకి ప్లస్ అయింది, ఇటేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయింది. అలాగే చూసుకున్నట్లయితే పెళ్లి కానుక కింద ₹1,00,000 ఎటువంటి కండిషన్ లేకుండా పండుగలకు కానుకలు వస్తాయని కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టంగా అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నవరత్నాల ప్లస్కి ఎన్డీఏ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో కూడా ప్రజలైతే ఎక్కువగా ఆకర్షించారని కూడా మనకు స్పష్టంగా అయితే అర్థమవుతుంది. ఏదైనప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు కాదు, మాకు అభివృద్ధి కూడా కావాలని కూడా ఇప్పుడు ఏదైతే ఏర్పడిన ఎన్డీఏ కూటమి ఉందో దానికి పట్టం కట్టారని కూడా మనకైతే స్పష్టంగా అయితే అర్థమవుతుంది. సో ఈ కారణాలు అయితే వైఎస్ఆర్సీపీ ఓటమికి గల కారణాలని అయితే మనకి స్పష్టంగా అయితే అర్థమవుతుంది. థ్యాంక్ యూ. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి.